మనం రోజు తినే ఆహారాలలో ఎంత ప్రోటీన్ ఉంటుందన్న విషయాన్ని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సాధారణంగా మనం తినే ఆహారం ద్వారా రోజు కావలసినంత ప్రోటీన్ పొందాలి అంటే ముందు ఏ ఆహారంలో ఎంత ప్రోటీన్ ఉందన్న విషయంపై మనకు సరైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. మనలో చాలా మందికి ప్రతిరోజు అన్నం తినే అలవాటు ఉంటుంది కాబట్టి మొదటగా మనం అన్నం నుంచే మొదలు పెడదాం. సాధారణంగా ఒక పూట ఒక మనిషి తినే అన్నంలో 4 నుంచి 5 గ్రాముల ప్రోటీన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొంతమంది అన్నానికి బదులుగా చపాతీలు తింటూ ఉంటారు. ఈ చపాతీలో ఉండేటువంటి ప్రోటీన్ మోతాదు చూసినట్లయితే ఒక చపాతీ ద్వారా 2 నుంచి 3 గ్రాముల ప్రోటీన్ మనకు లభించే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఉదయాన్నే మనం తినేటువంటి టిఫిన్స్ విషయానికి వస్తే ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్లో కూడా 2 నుంచి 3 గ్రాముల ప్రోటీన్ మనకు లభించే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మధ్యతరగతి ఇళ్లలో ఉప్మాను కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ ఉప్మాలో కూడా చూసినట్లయితే దాదాపుగా 4 నుంచి 5 గ్రాముల వరకు ప్రోటీన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక అన్నంలోకి పప్పు వేసుకున్నట్లయితే ఒక కప్పు పప్పులో 4 నుంచి 6 గ్రాముల ప్రోటీన్ మనకు అందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే భోజనానికి చివరిలో కాస్త పెరుగన్నం తినడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. ఈ పెరుగులో చూసినట్లయితే ఒక కప్పు పెరుగులో 3 గ్రాముల ప్రోటీన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఒక కంప్లీట్ మీల్ నుంచి మనకు 13 నుంచి 15 గ్రాముల ప్రోటీన్ లభించే అవకాశం అయితే ఉంటుందన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక ప్రోటీన్ రిచ్ ఆహారాలలో బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది కోడిగుడ్డు అని మనం చెప్పుకోవచ్చు. మీరు ఒక కోడిగుడ్డు కనుక తిన్నట్లయితే అందులో నుంచి 6 గ్రాముల ప్రోటీన్ మన శరీరానికి అందే అవకాశం ఉంది. ఇక శాకాహారుల విషయంలో ప్రోటీన్ కోసం సోయాబీన్ సంబంధించినటువంటి సోయా పన్నీర్ తీసుకున్నట్లయితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక కప్పు సోయా పన్నీర్లో దాదాపుగా 12 గ్రాముల ప్రోటీన్ లభించే అవకాశం ఉంటుంది. అలాగే పాలతో చేసినటువంటి పన్నీర్లో కూడా ఒక సర్వింగ్కు 12 గ్రాముల వరకు ప్రోటీన్ లభించే అవకాశం ఉంటుంది. ఇక మాంసాహారుల విషయానికి వస్తే ఒక 4 చేప ముక్కలు తిన్నట్లయితే 6 గ్రాముల ప్రోటీన్ అందే అవకాశం అయితే ఉంటుంది. ఇక చికెన్, మటన్ వంటి వాటిలో కూడా ప్రోటీన్ ఎక్కువగా లభించే అవకాశం ఉంది. ఒక కప్పు చికెన్ కానీ మటన్ కానీ తిన్నారంటే కనీసం 30 గ్రాముల ప్రోటీన్ లభించే అవకాశం ఉంటుంది. అలాగే మనం తినేటటువంటి నట్స్ ద్వారా కూడా కొంత ప్రోటీన్ మనకు అందే అవకాశం ఉంది. ఏవైనా ఒక 10 నట్స్ తిన్నారంటే కనుక 2 నుంచి 3 గ్రాముల ప్రోటీన్ మనకు అందే అవకాశం అయితే ఉంటుంది. ఇవండి మనకు ఏ ఆహారం ద్వారా ఎంత ప్రోటీన్ లభిస్తుందనే వివరాలు. ఇక దీనిని బేస్ చేసుకొని మన ఆహారానికి ప్రోటీన్ అవసరం తీరే విధంగా సరైన డైట్ ఎంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఈ ప్రోటీన్తో పాటు మిగతా పోషకాలు కూడా శరీరానికి అవసరమే అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ పోషకాలే మన ఆరోగ్యానికి మార్గదర్శకాలు అన్న విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.